ఎందుకంటే ఇక్కడ ఏమంటే వచ్చేస్తాయి. బ్రహ్మాండంగా వచ్చి 140 నేను అంతసేపు కాసుకోమంటే 140 రాలా అంతా టిటూ టైపు 75 రూపాయలు ఎంతో లాస్ట్లో ఎగ్జిట్ అయింది కదా. 130కి ఎంటర్ అయినా ₹1 లాస్. కానీ ఇంకోటి ఏమంటే ఇప్పుడు అప్పుడు మాది 25 కాదు, 75. ఒక్క పాయింట్ అయితే ₹75 లాస్, ₹70 ఫ్లాట్. అట్లా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 30 కదా. బ్యాంక్ నిఫ్టీ అప్పుడు 15 కదా. 30 నేను బ్యాంక్ నిఫ్టీ చేయను. నువ్వు బ్యాంక్ నిఫ్టీ నీకు లవ్. దాంట్లో సార్ కొడితే ఉంటుందా సార్? రియల్ ఎస్టేట్ మాటలు చెప్పంతా అందులో కాదు సార్. అంటే ఎవరు మాటలు చెప్పేవాళ్ళు మీ బ్యాచ్లో లేదా? ఒక 2-3 కలిసి చేయాలి. వాళ్ళు మళ్ళీ కొనుక్కుంటారా సార్? ఎంత అంటావా? అయితే సార్ ఊరికే కొనుక్కుంటారా సార్? హోటలే అది ఇప్పుడు ఆడబెట్టినా జరుగుతుంది సార్. ఆడైనా పెట్టి హోటలే అట్లా ఆటికొచ్చి వాడు అది చేసి ఇది చేసి మళ్ళీ మనం దాంట్లో నుంచి ఇది దీంట్లో. ఇప్పుడు మటన్ చికెన్ చేసేది ఒకటే, వాడు అది అడిగితే దీంట్లో కల్పిస్తాం, ఇది అడిగితే దీంట్లో కల్పిస్తాం, వాడు ఫ్రై అంటే దీన్నే చేసి ఎందుకంతా ఏదో ఒక ఐటమే. దట్స్ ఆల్. సూపర్. రెసిపీ ఎట్లంటే మన ఇంట్లోనే అన్నీ రాసుకొని ఒక్కొక్క రోజు 10 రోజులు మనం రోజు 1 కేజీ మాంసం తిన్నాంలే. రోజు తెచ్చుకొని ఒక్కొక్కటి ఈరోజు చేసేది, దీంట్లో ఏది ఎక్కువది ఏది తక్కువది చూసుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒక్కోసారి బాగా కుదురుతుంది, ఒక్కోసారి సరిగ్గా కుదరదు. అట్లా ఎవ్రీడే రికార్డ్ చేసుకోవాలా, అంతే. ఏది బెస్ట్ ఉందో చూసుకొని దానికి వెళ్ళిపోవాలి. వాడు అదే చేసింది ఎంటీఆర్. అందరూ వీళ్ళంతా అంతే సక్సెస్ఫుల్. వీళ్ళంతా అంతే సెకండ్ స్వీట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకే టేస్ట్ ఎందుకుంటారు ఆ స్వీట్గా? ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు మార్చవు. మార్చలో